తెలియజేస్తున్నానండి. నాకు ప్రీతి ఆన్‌లైన్ ద్వారా పరిచయమైంది. ప్రీతి పరిచయమైన తర్వాత మా మధ్య కొన్ని కాన్వర్జేషన్ జరిగింది. ఇట్లా నేను ఆంటీ ప్రేయర్ ఇది స్టార్ట్ చేస్తున్నాను. మీరు మాతో మీకు ఇష్టమైతే కలవండి అనేసన్నారు. నిజంగా అందుని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. యవ్వన బిడ్డ తన యవ్వన కాలంలో ఏదో ఒక రకంగా ఉండాల్సింది. దేవుని పని చేస్తూ, దేవుని కాడిని మోస్తూ ఇంత గొప్పగా పరిచర్య జరిగిస్తూ ఇంతమందిని గ్యాదర్ చేసి దేవుని మహింపరుస్తున్నందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. థాంక్స్ ప్రీతి. సంఘ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను దేవుని నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమంది పరిచయం, ఇంతమంది ప్రార్థన, ఒక గొప్ప కార్యము జరిగింది. లాస్ట్ వీక్‌లో మా తమ్ముడు ఆనంద్ బాబు ఈయన పీడీగా ఇక్కడ కాళహస్తి దగ్గర ఒక విలేజ్‌లో పనిచేస్తున్నారు. సడెన్‌గా అతను సండే, సండే వచ్చి అతను పరిచర్య చేసే వ్యక్తి. ప్రతి వారం ఒక విలేజ్‌లో ఒక చర్చిలో లూథరన్ చర్చిలో పరిచర్య చేస్తుంటాడు. మెసేజ్ ఇస్తుంటే నోరు పక్కకు వెళ్ళిపోతూ ఉంటే అక్కడ కూర్చున్నటువంటి సంఘ సభ్యులే "సార్ మీకు నోరెందుకు పక్కకెళ్ళిపోతాంది" అన్నాడు. అక్కడి నుంచి దగ్గర దగ్గర దాదాపు 30 కిలోమీటర్ డిస్టెన్స్‌లో కాళహస్తి ఉంటుంది. బైక్‌లోనే వచ్చేసాడు. వచ్చి హాస్పిటల్‌కెళ్ళాడు. ఈసీజీ అన్నీ చెక్ చేసుకున్నారు. దేవుని కృపను బట్టి ఏదైతే లేదు గానీ, మరి ఎందుకు జరిగిందో తెలీదు. పెరాలిసిస్ అటాక్ అయితే అయ్యిందదనే సంగతి అయితే బయటపడింది. సరే సీటీ స్కాన్ అన్నీ చేసాం. నార్మల్ వచ్చింది. సరే ప్రీతికి చెప్పాను. నాన్న ఇట్లా మా తమ్ముడికి ఇలా ఉంది అని. అప్పటి నుంచి మీరందరూ మానక ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు. నిజంగా నేను మొన్న హాలిడేస్ 3 రోజులొచ్చింది. ఉగాదికి నేను వెళ్ళాను. ఇంటికి వెళ్ళాను కాళహస్తికి. కానీ నేను తమ్ముడిని కలవలేకపోయినాను. ఈరోజు వీడియో కాల్‌లో చూస్తే ఎంత దేవుని స్తుతించానంటే నిజంగా ఆ నోరు పక్కకెళ్ళి కన్ను ఇలా కుడి కన్ను కొట్టుకుంటూ మూసుకుపోతున్నటువంటి పరిస్థితిలో ఆ బిడ్డకి కాళ్ళు చేతులన్నీ దేవుడి కృపను బట్టి బాగుంది గానీ, కన్నుకి, నోటికి మాత్రమే అటాక్ అయింది. మీ అందరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. మానక చేసిన ప్రార్థన దేవుడు చిన్ని ప్రార్థనను గూడా దేవుడు అచ్చుండే దేవుడు కాదు కాబట్టి ఎంతైనా నమ్మదగిన దేవుడాయన. ఆయన అద్భుత రీతిగా స్వస్థతనిచ్చి ఈరోజు వీడియో కాల్‌లో చూస్తే నాకెంత ఆనందం అనిపించిందంటే, ఆర్డినరీగా మామూలుగా వచ్చేసాడు బిడ్డ. ఏ ఇబ్బంది లేదు. అక్క దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు అని చెప్పి కళ్ళలో నీళ్లు తిరిగింది నాకట్లే. మీకందరికీ దేవుడి నామమున మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవాది దేవుడికి ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా కూడా తక్కువే అది మా జీవిత పర్యంతం వరకు. చాలా సాక్ష్యాలున్నాయి కానీ, ఇంకొకసారి ఎప్పుడైనా నేను షేర్ చేసుకుంటానండి. దేవుని నామమున మీకందరికీ వందనాలు తెలియజేసుకుంటాను. థాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. థాంక్ యూ. థాంక్ యూ ప్రీతి.